రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఉపకార వేతనాల బకాయిలు 8,150 కోట్లను చేరినా విడుదల చేయకుండా సీఎం రేవంత్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని పీడీఎస్యూ నేతలు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు మొత్తం కూడా 8,150 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేయడం అంటే మీకు తగునా ఇది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపాల, విద్యార్థి ఉద్యమాలు ఖబర్దార్ రేవంత్ రెడ్డి వారిని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. అవసరమైతే నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా